సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ వీడియోలో చూస్తున్న 7 మంది రైతులు తెలంగాణకి వెళ్ళి మహబూబ్ నగర్, జహీరాబాద్, సిద్దిపేట నుంచి వచ్చినారండి. రైతులు హర్యానాకు వచ్చినారు. ఆ రెడ్ టీ షర్ట్ ఉన్న రైతు పోయిన సంవత్సరం మన దగ్గర 10 గేదెలు తీసుకెళ్ళినాడు. సో హర్యానాలో గేదెలు చాలామంది ఏంటంటే గేదెలు లేవు, గేదెలు కొనడం చాలా ఇబ్బందిగా ఉంది, దొరకట్లేదు, అది ఇదని చెప్తూ ఉంటారు. దట్స్ వెరీ రాంగ్. గేదెలు చాలా ఉన్నాయండి, గేదెలు లేవని కాదు. ఒక్క మా ఏరియాలోనే ప్రతిరోజు ఒక 100 గేదెలు ఫ్రెష్గా ఇన్నే ఉంటాయండి. అంటే నేనున్న సరౌండింగ్లోనే 100 గేదెలు ఫ్రెష్గా ఇంతే. హర్యానా మొత్తం రోజు ఎన్ని వందల గేదెలు ఇంతాయి ఎన్ని అనేది మీరు చూసుకోండి. సో గేదెలు నాకు ఒక 10-15 రోజుల నుంచి చూస్తూ ఉంటే రేట్లు కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి జహీరాబాద్ నుంచి వచ్చారండి రైతులు, శ్రీను గారు అని చెప్పి మన రిఫరెన్స్ మీద పోయిన సంవత్సరం ఎవరైతే మన దగ్గర గేదెలు తీసుకున్నారో వాళ్ళ షెడ్డుకి వెళ్ళి చూసి వచ్చినారు. సో మనకి స్వామి గారు అని వచ్చి పోయిన సంవత్సరం ఆల్రెడీ తీసుకెళ్ళినారు. సో ఆయన రిఫరెన్స్ మీద కూడా వచ్చి ఉన్నారు. ఇంకో రైతు వచ్చేసి మనకు మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చినారండి, కిషోర్ అని. సో ఆ రైతు ఏంటంటే ఇంతకుముందు మనం ఇచ్చిన రైతు రిఫరెన్స్ మీదనే వచ్చినాడు. సో గేదెలు అనేటివి వాటి క్వాలిటీని బట్టి ఉన్నాయండి రేట్లు అయితే. కానీ గేదెలు అయితే చాలా ఉన్నాయి. రేట్లు వచ్చేసి జెన్యున్గా చెప్పాలంటే 1,10,000కి అటు ఇటుగా దొరుకుతున్నాయండి మంచి గేదెలు. కొన్ని ఒక 3-4 వేలు తక్కువ దొరకవచ్చు, 1,00,000 పైన ఒక 3-4 వేలు ఎక్కువ దొరకవచ్చు. చాలా మంచి గేదెలు. ఇతను వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి వచ్చినాడండి రైతు. పోయిన సంవత్సరం మనకు మహేంద్ర అనే రైతు తీసుకెళ్ళినాడు. ఈ గేదె కొద్దిగా తక్కువ రేట్లో కొన్నాం మేము యాక్చువల్గా. కానీ అందరికీ ఇదే రేట్లో అన్ని గేదెలు దొరకాలంటే దొరకవు, అది టైం అనమాట. సో గేదెలు అయితే చాలా ఉన్నాయి. కొత్తగా పెట్టుకునే వాళ్ళు తక్కువ రేట్లో మాకు గేదెలు కావాలి, కొద్దిగా రీజనబుల్ రేట్లో, అంటే ఇంకా అరౌండ్ 90 నుంచి 1,10,000 మధ్యలో మాకు గేదెలు కావాలి, అంతకుమించి పెట్టమనుకునే వాళ్ళు జూలై 1st వెళ్ళి ట్రై చేయండి. ఇక డైరీ ఫామ్ కొత్తగా పెట్టుకుంటోళ్ళు ఇప్పుడు మంచిగా పచ్చిమేత నాటుకోండి, సూపర్ నేపియరు, ఎండుగడ్డి కట్టగట్టించుకోండి, మళ్ళీ దొరకదు. సో మీరు 3 months తర్వాత అవన్నీ పెరిగిన తర్వాత 3 months తర్వాత కొనుక్కోండి. జూలై, ఆగస్టులో కొనుక్కుంటే చాలా రీజనబుల్ రేట్లో దొరుకుతూ ఉంటాయి. సో డే మొత్తము గేదెలు కొన్న తర్వాత రైతులందరూ ఒక దగ్గర కూర్చొని మంచిగా కొద్దిగా పార్టీ చేసుకున్నారు. విందు చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హర్యానాకు వస్తే ఎట్లుంటుందో ఏందో అని కాదు. చాలా మనకు ఓన్ రూమ్స్ ఉన్నాయి, ఓన్ డైరీస్ ఉన్నాయి. సో ఇట్లా ఓన్ సిట్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.